ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11,500 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ సమక్షంలోనే ఈ ప్రకటన చేశారు. అలాగే స్టీల్ సెక్టర్ కూడా ఈరోజు కోర్ సెక్టర్. అటువంటి కోర్ సెక్టర్ కార్యక్రమాలు చేయడానికి ముగ్గురు కూడా కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళ టీంలో మేమందరం కూడా చేస్తున్నాం. అలాగే మన అన్న కుమారస్వామి గారు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి, ఫోకస్ ఈ యొక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద పెట్టి ఈ కార్యం ఎంతవరకు తీసుకొని రావడానికి తను వ్యక్తిగతంగా కూడా చాలా కృషి చేశారు. ఎన్నో సందర్భాల్లో మేము కేబినెట్ లో కలిసిన పలు కార్యక్రమాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న కర్మాగారాన్ని ఆదుకునే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకుంది. ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యమున్న విశాఖ ఉక్కు కర్మాగారం 2023-24లో 4,848.86 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పులు పెరగడం దీనికి ప్రధాన కారణం. ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో స్టీల్ ప్లాంట్పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో కేంద్రం విశాఖ ఉక్కుపై ప్రత్యేక దృష్టి సారించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ రేహనా. విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడంతో విశాఖలో స్టీల్ ప్లాంట్ సంబంధించిన కార్మికులు సంతోషానికి అవతులు లేవని చెప్పుకోవచ్చు. ఈ రోజు కేంద్ర మంత్రి వైష్ణవ్ అయితే దాదాపుగా 11,500 కోట్లను రివైల్ ప్యాకేజ్ కింద ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో విశాఖలో ఇప్పటికే అటు కూటమి సభ్యులంతా కూడా సంబరాన్ని చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజుల నుంచి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై అనేక ధర్నాలు, అనేక నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. గత 5 ఏళ్లలో ఎప్పుడు కూడా విశాఖ ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో అనేక నిరసనలు కొనసాగుతూ వస్తున్నాయి. అయితే ఈ రోజు శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. విశాఖకు 11,500 కోట్ల రూపాయలను ప్రత్యేక రివైలీ ప్యాకేజ్ గా ప్రకటించడంతో విశాఖలో ఉన్న ప్రజలతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ కు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజుల నుంచి కూడా భారీగా నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ నెలలో కేంద్ర మంత్రులతో పాటు నరేంద్ర మోడీ కూడా విశాఖలో పర్యటించారు. ఆ రోజు కూడా నిరసన వ్యక్తం చేశారు. విశాఖ ప్రైవేటీకరణ నిలిపివేయాలంటూ కూడా పెద్ద సంఖ్యలో సిపిఎం తో పాటు విశాఖ కార్మికులు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అయితే మోడీ సంబంధించి ఆ ప్రసంగంలో ఎక్కడా కూడా విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి ఏమీ మాట్లాడకపోవడంతో భారీ ఎత్తున అయితే నిరసనలు వ్యక్తమవుతూ వస్తూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ చొరవ చూపించారని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి విశాఖ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేస్తామంటూ కూడా గతంలో అయితే పవన్ కళ్యాణ్ అయితే దీని గురించి సంబంధించి నరేంద్ర మోడీతో పలుసార్లు అయితే సంప్రదించడం జరిగింది. అయితే ఈ రోజు ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యేక రివైలీ ప్యాకేజ్ గా ఇవ్వడంతో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడం దాదాపుగా నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ ప్యాకేజ్ తో దాదాపుగా విశాఖ ఉక్కుకు ఉన్నటువంటి నష్టాల నుంచి బయటపడేయచ్చన్న నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు. రేహనా. ఓకే శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने
RINL के रिवाइवल के लिए 11,440 करोड़ रुपए का पैकेज कल कैबिनेट की CCEA में अप्रूव किया है। ये बहुत बड़ा एक रिवाइवल पैकेज है। RINL देश के स्टील सेक्टर में एक बहुत इंपॉर्टेंट कंपनी है जो कि आंध्र प्रदेश में स्थापित है और ये यूनिकनेस है इसकी कि ये पोर्ट बेस्ड स्टील प्लांट है। इसमें जो हिस्टोरिकल प्रॉब्लम्स थी उनको सॉल्व करने के लिए फ्रेश इक्विटी इन्फ्यूजन और वर्किंग कैपिटल को प्रिफर्ड शेयर कैपिटल के हिसाब से 11,440 करोड़ रुपीस का पैकेज बना है। इससे RINL के फंक्शनिंग में इमीडिएट इंप्रूवमेंट आएगा। शुरुआत में 2 ब्लास्ट फर्नेसेस से काम स्टार्ट कर देंगे जल्दी से और अगस्त तक आते आते 3 ब्लास्ट फर्नेस से फंक्शनिंग इसकी पूरी होगी। RINL के रॉ मटेरियल के टाइप के लिए भी काम चल रहा है। NMDC से टाइप है। साथ ही साथ RINL के जो सब्सिडियरी कंपनीज हैं उसमें भी ध्यान देकर रॉ मटेरियल की सिक्योरिटी लाई जा रही है। ओवरऑल जो माननीय प्रधानमंत्री जी का आत्मनिर्भर भारत का बहुत बड़ा एक विजन है उसमें RINL की एक महत्वपूर्ण भूमिका रहेगी। भारत में जिस तरह से स्टील की डिमांड बढ़ रही है उसमें RINL एक महत्वपूर्ण भूमिका निभाएगा। RINL के सभी कर्मचारियों को और उससे जुड़े हुए सभी पूरे के पूरे इकोनॉमिक एक्टिविटीज में जुड़े हुए सभी लोगों को शुभकामना और माननीय प्रधानमंत्री जी को बहुत धन्यवाद कि इतना एक बहुत शानदार पैकेज, बहुत ही बड़ा एक पैकेज आपने अप्रूव किया।